నీ అవ్వ గీ షేపాటి సర్కారు అధికారంలోకి ఎందుకు వచ్చిందో ఏమో వాళ్ళకి అధికారంలోకి వచ్చిన సంబరం తప్పితే జనాలకు ఏ సంబరం లేకుండా చేస్తున్నారు అని మాటలు షురువైనాయి తెలంగాణలా. షేపాటి ఏమంటే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందో గప్పటికేంచి ఎప్పటికీ ఏదో షెడ్ అయితేనే ఉన్నదట. అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల జనాల బతుకులే కాదు 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి అంటే ఇక గల్ల పనితనం ఎట్లున్నదో గానత్తనే ఉన్నది అని ముక్కిరుతున్నారు జనాలు. మరి ఇప్పుడు షేపాటి పనితనం గురించి ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలకే. ముందుగాలనే చెప్పినట్టు ఎస్ఎల్బిసి టన్నెల్ కాడికి పోయిండ్రు కారు పాటోళ్ళు. ఇక ముందుగాల పర్మిషన్ లేదని చెక్ పోస్ట్ కానే ఆపిండ్రు పోలీసోళ్ళు. ఆగో గట్లెట్లా ఆపుతారు అని బుత్తంతసేపు ఆన్నే కూసుండి నిరసన చేసిండ్రు హరీష్ రావు సార్ గిట్లా. ఇక మరి ఏమనుకున్నారో గాని అటెన్క పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపించిండ్రు పోలీసోళ్ళు. లోపలికి పోయొచ్చిండ్రు కదా మరి ఏంది సారు కథ అని మైకులు ముంగట పెడితే ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్కు మంచినీళ్లు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయమైపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. షేపాటి అధికారంలోకి వచ్చినప్పటికేంచి 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఏం పనిమంతులు, ఏం నా శివమంతులు అని షేపాటి సర్కార్ మీద గట్టిగానే గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక ఏ పని ఎట్లా చేయాలనో సర్కారోళ్లకు తెలివనే తెలుస్తలేదు అని కూడా గిట్లా మాట్లాడుకొచ్చిండు. మేము లోపలికి వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసాం. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, రాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది. చాలా మందిని కలిసాం. రైల్వే టీం ఉంది అక్కడ, సింగరేణి టీం ఉంది అక్కడ. అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత 5-6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇవాళ 6వ రోజు. ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చుంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్లు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి, కొన్ని పార్ట్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అన్నారు. అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడున్న బురదను బయటకు తేవడానికి అవకాశం లేదు. అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి 4 రోజులు 5 రోజులు తీసుకున్నారు. మరి 5 రోజుల లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? 6 దినాలైనా కూడా ఎవ్వలకు ఏ పని అప్పచెప్పాలనో ఎట్లా పని చేపియాలనో సర్కారోళ్లకు తెలియకనే గింత ఆగం చేసిండ్రట. సర్కారోళ్ళు ఎట్లా ఎత్తే మంచుకుండేదో కూడా చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. ఇక 2 దినాల్లో పనంతా అయిపోయి 8 మంది కార్మికులను బయటికి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ సారు మాట్లాడిన మాటల మీద ఇగో గిట్లా మాట్లాడిండు హరీష్ రావు సారు. లేబర్ తో మాట్లాడినాం, వెల్డర్స్ తో మాట్లాడినాం, జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం, రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం చాలా ఓపికగా. అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే 2 రోజులు పట్టొచ్చు సార్, 3 రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది. మంత్రి గారేమో 2 రోజులు ఆపరేషన్ అయిపోతుంది, అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు. కన్వేయర్ బెల్ట్ మంచిగానికే 2-3 రోజులు అవుతుందని లోపటున్నోళ్ళు చెప్పిండ్రట హరీష్ రావు సారుకు. మరి మంత్రి ఉత్తమ్ సారు ఏ నమ్మికతోటి 2 రోజుల్లో మొత్తం పని అవుతుందని అన్నాడో గైనకే తెలవాలే. ఇక మంత్రులు అచ్చిపోవుడు మీద కూడా గిట్లా మాట్లాడిండు హరీష్ రావు సారు. ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతుండ్రు, సాయంత్రం వస్తారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. టూరిస్టు స్పాట్ లెక్క మార్చిండ్రట మంత్రులు. ఇక లోపలికి పోయొచ్చినాక మైకుల ముంగట మాట్లాడినాక మంత్రికి అధికారులకు ఏమన్నా సలహాలు సూచనలు ఇద్దామని ఆడున్న గెస్ట్ హౌస్ లకు పోదామని పోతే లేదు సారు పర్మిషన్ లేదు అని హరీష్ రావు సార్ను అడ్డుకున్నారు పోలీసోళ్ళు. ఓర్ని అవ్వా, నేనేమనుకుంటున్నా వాళ్ళేమనుకుంటున్నారు? అసలు ఎట్లాగా 8 మందిని బయటికి తీసుకురావాలి అని మాట్లాడదామని అనుకుంటే గిట్లా ఆపబడితేరేమయ్యా మీరు అని పోలీసులతోటి మళ్ళా జరంతసేపు బయసు పెట్టుకున్నాడు హరీష్ రావు సారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని 7 సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. కలెక్టర్ గలవడు, మంత్రి గలవడు. 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై. ప్రెస్ మీట్లనేమో ప్రతిపక్ష పోళ్ళు ఏం చేస్తున్నట్టు సలహాలు ఇయ్యొచ్చు కదా అని మాట్లాడతారు. డైరెక్ట్ పోయి సలహాలు ఇస్తామంటేనేమో ఇగో గిట్ల పోలీసులను పెట్టి అడ్డుకుంటారు. ఏం ప్రజాపాలనో ఏమో పోన్రి.
అని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఎలక్షన్ అయితే అయిపోయిందిలా. ఇక మార్చి 3వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్ కోసమే ఎదురుసూపు. మరి ఎవరు గెలుతారో ఏందో ఇక అది 3వ తారీఖు నాడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లయినాయి? అంత మంచిగానే అయినాయా లేకపోతే ఏమన్నా పంచాయతీలు అయినాయా? ఇగో గిసొంటి ముచ్చట్లన్నీ పురా కరుచుకొని వద్దాం పాండ్రిగా. 2 తెలుగు రాష్ట్రాలు ఓట్ల పండుగల మునిగిదేలినే ఇయ్యాల. ఏపీల 3, తెలంగాణల 3 జాగలకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి. అయితే ఏపీల 2 గ్రాడ్యుయేటు, 1 టీచర్ ఎమ్మెల్సీకి ఎలక్షన్లు అయితే తెలంగాణలో 1 గ్రాడ్యుయేటు, 2 టీచర్ ఎమ్మెల్సీ జాగలకు ఓట్లయినాయి. ఏపీల, తెలంగాణల టీచర్లు, పట్టభద్రులు ఎవల ఓటు హక్కును అలు వినియోగించుకున్నారు. ఎలక్షన్లు అంటేనే పైసలాయే. ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అనే తేడా లేకుండా అన్ని ఎలక్షన్లల్లో ఓటుకు నోటు నడతనే ఉంటది. అట్లనే ఈ ఎలక్షన్లో కూడా ఓటుకు 3000 ఇచ్చిండ్రట ఏపీ చిన్న సీఎం పవన్ సారు నియోజకవర్గం పిఠాపురంలా. పోటీలున్నది 2 పెద్ద పార్టీలు గాని మంచిర్యాల జిల్లా నస్పూర్లా రాళ్లతోని కట్టెలతోని పొట్టు కొట్టుకున్నారు షెయి పార్టీ పువ్వు పాటోళ్ళు. పోలీసోళ్ళు ఆపినా కూడా ఆగనే ఆగలే. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఒగల మీద ఒగలు పోయినరు. ఇక తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంగతి అటుంచితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పువ్వుపాటి అంజిరెడ్డి, షేయిపాటి నరేందర్ రెడ్డి నడుమ గట్టిగానే ఉన్నదంటున్నారు పోటీ. కానీ కొස්සకు గిల్లిద్దరికి షాక్ దాకేతట్టే ఉన్నదని అంటున్నారు కొందరు. ఇక గదే గనక నిజమైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడ గంత ఆపతత్తే కూడా అటు దిక్కుపోకుండా ఎలక్షన్లే ముఖ్యమన్నట్టుగా ప్రచారం చేసిన రేవంత్ అన్న ఎంత ఫీల్ అవుతాడో పాపం అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. అధికారం కోసమో, ఆస్తుల కోసమో, పదవుల కోసమో, ప్రభుత్వంలున్నోళ్ళతోని దోస్తాను కోసమో ఆశపడి అవతలున్నోళ్లను ఎట్లా పడితే అట్లా తిడతా అంటే నడవదని పోసాని కృష్ణమురళి గప్పట్ల తెలుసుకోలేకపోయిండు. ఇప్పుడు తెలుసుకున్నా ఫాయిదా లేకుండా పోయింది. నేను మారిపోయినా, ఇప్పుడు నాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదు, గప్పుడు మాట్లాడిన మాటలకు సారీ అని చెప్తే చేసిన తప్పులు మాఫీ అయితే అనుకున్నాడు. కానీ కొసకేమైంది, అరెస్ట్ అయ్యి లోపడిపోయిండు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నాలిక కంట్రోల్ ఉంటే పెయ్యి పైలంగా ఉంటుంది అని వెనకట పెద్దోళ్ళు చెప్పిన మాటలు వినకపోతే ఎట్లయితుంది ఏమవుతుంది అనే దానికి మంచి ఉదాహరణ పోసాని కృష్ణమురళి. పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కంచెపడేటందుకు బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న మీద వాళ్ళ ఇంటోళ్ళ మీద ఎట్లా పడితే అట్లనే మాట్లాడిండని ఏపీలో కేసు అయింది పోసాని కృష్ణమురళి మీద. నోటీసులు ఇస్తున్నాం నడువురి మాతోటి అని హైదరాబాద్లో ఉన్న ఇంటికి పోయి పోసాని పట్టుకపోయిర్రు ఏపీ పోలీసు వాళ్ళు. నిన్న నాకు ఆపరేషన్ అయిందని పోసాని, ఆయన గోళీలు వేసుకోవాలి అని వాళ్ళ ఇంటి ఆమె జరంత సెంటిమెంట్ సీను వండిద్దామని చూసినా కూడా పోలీసు వాళ్ళు వినలేదు. నోటీసులు తీసుకోమన్నా కూడా తీసుకోకుండా జర్రంత అటు ఇటు ఎగిరిండు పోసాని. చిత్తూరు జిల్లా ఓబులాపురం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారణ చేద్దామని చూస్తే సెంటం ఇంటలేడట పోసాని. ఏది అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అన్నట్టే సమాధానం ఇచ్చిండట. ఇక ఒక్కొక్క దానికేమో ఏం మాట్లాడకుంటే సప్పుడు చేకూకున్నాడట. గప్పుడేమో మైకుల ముంగట ఎట్లా పడితే అట్లా మాట్లాడేటందుకు లేచిన నోరు ఇప్పుడేమో అస్సలు లేవలేదంటే భయం బగ్గనేసి వచ్చినట్టున్నది పోసానికి. మరి గప్పుడు ఒకళ్ళు చూసుకొని ఒకదాని కోసం ఆశపడి ఎందుకు ఎగరాలే, ఇప్పుడు భయపడి ఎందుకు లేనిపోని బీమారులు తెచ్చుకోవాలి. ఇక ఎప్పట్లెక్కనే తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు తప్పించుకోలేరని సర్కారు వాళ్ళు, అక్రమ కేసులతోటి కక్ష రాజకీయాలు చేస్తున్నది సర్కారు అని పంకపాచోళ్ళు మాట్లాడుతున్నారు. ఇక జగనన్న అయితే పోసానోళ్ళ ఇంటి ఆమెకు ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పిండు, గాయన గురించి ఏం రది పెట్టుకోకుర్రి అని. అసలు జగనన్నే కనుక మంచిగా ఉండేది ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి పోసానసంటోళ్ళు మైకుల ముంగట బూతులు మాట్లాడేటోళ్ళ గవాళ్ళు మాట్లాడుతుంటే ఏమనకుంటే ఎంకరేజ్ చేసిండు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అవుతుంటే సంతాపం ప్రకటిస్తున్నాడు. అందుకే ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు అన్నీ ఆది పెట్టుకొని పెయ్యి ఆజ్ఞలు పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. అది ఏ పార్టీ వాళ్ళు అయినా సరే అని అనబట్టిరుగి ముచ్చటెరకైన పబ్లిక్. ఇక మరి కూటమి సర్కారులో నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలే ముంగట. నిన్న మహాశివరాత్రి పండుగతోని మహాకుంభమేళ కూడా ఒడిచిందుల్లా. జనవరి 13వ తారీఖు నాడు షురువైన కానుంచి మహాకుంభమేళలా గిన్నొద్దులు షాన్నే చిత్రాలు చూసినాం. పూసలు అమ్మేటోళ్ళు సెలబ్రిటీలు అయిపోయినరు, పుల్లలు అమ్ముకునేటోళ్ళు కూడా మస్తు సంపాదించిండ్రు. ఇక గల్ల ముచ్చట పక్కకు పెడితే యూపీ సీఎం యోగి సారు గియల ప్రయాగ్రాజ్ కాడ గీ కార్యం ముంగటేసుకున్నాడు. ఆగో అంత అయిపోయినాక మళ్ళేం కార్యం ఉంటుంది వెన్నెల బుజ్జి అని అనబోతున్నారా? మరి అదేందో మీరు కూడా చూసిరా పోన్రి.
వారేవా యూపీ సీఎం యోగి సారు చేతుల షీపురు కట్ట పట్టుకొని మంత్రులతోని కలిసి ప్రయాగరాజు కాడున్న చెత్తను సాఫీ ఎత్తున్నాడు కదా. ఓ సారు చెత్తలేని కాడ ఎంతసేపు అని ఉడుతారు గాని భక్తులు పుణ్య స్నానాలు చేసిన కాడ ఏమన్నా చెత్తున్నదేమో చూద్దురు పాన్రి. ఆగో సారు నీళ్ళల చేతులు పెట్టి చెత్తను తీస్తున్నాడు కదా. సారు కంటే ఎక్కువ పాపం కెమెరామేనే బగ్గ కష్టపడుతున్నాడు కదా మంచి మంచి స్టిల్స్ తీయనీకి. ఇక మహాకుంభమేళలా 45 రోజుల పాటు డ్యూటీలుండి భక్తులకు సేవ చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కార్మికులతోని కలిసి సార్ లంచ్ చేసిండు. మున్సిపాలిటీ కార్మికులందరికీ 10,000 బోనస్ కూడా ప్రకటించిండు. మహాకుంభమేళకు 66 కోట్లకు మీదనే భక్తులు వచ్చిండ్రట. ఇక వాళ్ళందరూ వేసిన చెత్త చెదారంను ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకుంటా మస్తు కట్టబడ్డారు కాబట్టే కార్మికులకు బోనస్ ఇస్తున్నామని చెప్పిండు యోగి సారు. అవు ఇయ్యాల్సిందే సారు, వాళ్లకు ఎంత ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే కోట్ల మంది వేసే చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసిండ్రు కాబట్టి ప్రయాగరాజు గీ తిరుగున్నది ఇప్పుడు. లేకపోతే పెద్ద డంపింగ్ యార్డే తయారైతుండే కావచ్చు. ఇక మహాకుంభమేళతోని యూపీ సర్కార్కైతే బగ్గనే కలిసి వచ్చింది పోన్రి. దగ్గర 3 లక్షల కోట్ల బిజినెస్ అయిందట గీ 45 రోజుల్లా. మరి కుంభమేళతోని ఎవ్వలెంత సంపాదించిండ్రో, ఎవ్వలకెంత కలిసి వచ్చిందో, ఎవ్వలకెంత పుణ్యం దక్కిందో గాని కొందరైతే రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయ్యిండ్రు. ఇక మొత్తానికి 144 ఏండ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళ సూపర్ సక్సెస్ అయింది పోన్రి. తిరుపతి ఎంకన్న గుడికాడ గీ నడుమ గోల్డ్ మ్యాన్లు బగ్గనే దర్శనమిత్తున్నారు లో. చూసిండ్రా గీన పెయ్యి మీద ఎంత బంగారం ఉన్నదో. చేతికి కడియాలు, ఏళ్లకు ఉంగరాలు, కిలాల కమాన మెడకు పెద్ద పెద్ద గొలుసులు. చూస్తుంటే మొత్తం బంగారం దుఃఖనమే గీన పెయ్యి మీద ఉన్నది కదా. పట్నం పాత బస్తీకెంచి వచ్చిండట ఎంకన్న స్వామి దర్శనానికి. గింత బంగారం ఎందుకు వేసుకున్నామంటే ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ చైను మా అమ్మ ఇష్ట ప్రకారంగా చేయించుకున్నాను. అండ్ అమ్మగారు స్వర్గస్థులు అయినారు. గోల్డ్ ఎప్పుడు వేసుకో 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 అని చెప్పి తను ఎంతో నన్ను ఫోర్స్ చేసేది. అమ్మగారు చనిపోయిన తర్వాత ఇలా వేసుకోవడం జరిగింది. గదన్నట్టు ముచ్చట వాళ్ళమ్మకు ఇష్టం కాబట్టి బంగారం వేసుకున్నాడు షురు చేసిండట. దునియాలు ఎవ్వలకు లేని తరీకలా తయారు చేపించుకున్నాడట ఇవన్నీ. ఇక అయితే ఎంత ఎదిగినా ఒదిగుండాలని వాళ్ళమ్మ చెప్పినట్టు సామాన్య భక్తులతోని కలిసి ఎంకన్న దర్శనం చేసుకున్నాడట గిట్లా. ఇక కిలోల కమాన బంగారాన్ని పెయ్యి మీదేసుకున్న గీనను చూసి కడమ భక్తులు మస్తు పరిశాన్ అయినరట. ఈ అన్నతోని పోటువలు సెల్ఫీలకు బగ్గనే ఎగబడ్డారు కొందరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఓ దిక్కు బంగారం పిరమైంది, ఇంకో దిక్కు చైన్ స్నాచింగ్ల పేరు మీద దొంగలు కూడా బంగారాన్ని బగ్గనే దోసుకుంటున్నారు. ఇవన్నీ పరిశీలనతోని మేం మెడల తులమో మాసమో వేసుకోవాలంటేనే మస్తు బుగులు పడుతున్నాం. కానీ ఈ గోల్డ్ మ్యాన్లు గింత బంగారాన్ని పెయ్యి మీద వేసుకుంటున్నారంటే గీల ధైర్యం పెద్దదే అని అనబట్టిండ్రు కొందరు అక్కలు. సెలబ్రిటీలతోని ఫోటోలకు జనాలు ఎగబడుతున్నారంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఇగిడున్న బాబాలను చూడుండ్రో పారి హీరోయిన్ తోని సెల్ఫీ కోసం ఎట్లా ఎగబడుతున్నారో. నిన్న శివరాత్రి అని బాలీవుడ్ సినిమా హీరోయిన్ అమిషా పటేల్ బొంబాయిలో ఉన్న ఒక శివుని గుడికి పోయిందట. ఇక బిచ్చగాళ్ళు కదా గుళ్ళకు పోయిన భక్తులను బిచ్చం అడుక్కున్నట్టే మేడం మేడం ఒక్క ఫోటో అనుకుంటా హీరోయిన్ ఎంబడి పడ్డారు చాలా మంది బాబాలు. ఇక అంతకు మొదలు కూడా గుళ్ళ దర్శనానికి పోతుంటే ఒక ఆయనను చూడుండ్రి ఎసొంటి కథలు పడ్డాడో. వెనక ఉంటే పోయినట్టు పోయిన గీన చేతిలో ఫోన్ పట్టుకొని హీరోయిన్ తోని ఫోటోలకు పోజులు ఇచ్చిండు గిట్లా. ఇక ఇది చూసిన హీరోయిన్ కూడా బగ్గనే పరిశాన్ అయింది. ఇక ఎంబటే ఆడున్న సెక్యూరిటీలు బాబాలు ఫోటోలు తీయకుండా పక్కకు నూకి పారేసిండ్రు గిట్లా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సన్యాసం తీసుకున్న స్వాములోరికి హీరోయిన్ల మీద గింతగానం పాయరం ఎందుకు, నిజంగా బాబాలు గిసొంటి పనులు చేయరు, జనాల మూఢ నమ్మకాన్ని క్యాష్ చేసుకోనీకి గిసొంటి ఫేక్ బాబాలు మస్తుగా ఉట్టుకత్తారు, వీళ్ళు కూడా గాబాపతే అని గరమైతున్నారు గిది చూసినోళ్ళు. ఇదేందయ్యో ఇది కొత్త కారును షెత్తేసే బండ్లేసిండ్రని పరిశాన్ అవుతున్నారా. అసలు ముచ్చటేందంటే ఇంటామె మీదున్న పాయరంతోని ఒగన్న గీ కారును కొన్నాడట. ఇక వాలంటైన్స్ డే రోజు గీ కారుకు ఎర్ర రిబ్బన్ కట్టి తీసుకుపోయి ఇంటామెకు గిఫ్ట్ ఇచ్చిండట. ఇక కారు ఇంటామెకు అస్సలకే నచ్చలేదట. నాకు ఈ కారు అద్దే అద్దు అని భార్య మంకు పట్టు పట్టే వరకు నీ అవ్వ ఎంతో ప్రేమతోని 27 లక్షల కారును నీకోసం తెస్తే నచ్చలేదంటవా అని బగ్గ కోపం వచ్చి గా కారును గిట్లా చెత్త బండ్లేసిండట. రష్యా దేశం మాస్కోలో జరిగింది ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వీడెవడో కొత్త కారును చెత్తలేసిండని చూసినోళ్ళందరూ పరిశాన్ అవుతుండ్రు.
మరి అటెన్కకి కారు మున్సిపాలిటీలే తీసుకుపోయినరో లేకపోతే అన్న మనసు మార్చుకొని ఇంటికి పట్టుకుపోయిండో గాని మనతాన్నే కాదు భార్య బాధితులు దునియా మొత్తం బగ్గనే ఉన్నట్టున్నారు కదా అని కామెంట్లు పెడుతున్నారు గిది చూసినోళ్ళు. ఇక ఇలా తెలుగు రాష్ట్రాలున్న కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి కదా. కొన్ని జాగల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు అయితే ఇంకొన్ని జాగల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల కాడనైతే ఒక్క ఓటు కోసం పోలింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిండ్రు ఆఫీసర్లు. అప్పాజిపేట అనే ఊళ్ళున్న సుధాకర్ అనే గీనకు టీచర్ ఎమ్మెల్సీ ఓటున్నదట. ఇక ఈయన ఒక్కడి ఓటు కోసం మండలంలో పోలింగ్ సెంటర్ను పెట్టి 5 ఆఫీసర్లు 2 పోలీసులకు డ్యూటీ వేసిండ్రట ఆఫీసర్లు. ఇక మరి అన్న ఒక్కని కోసమే స్పెషల్గా పోలింగ్ సెంటర్ను ఏర్పాటు చేసే వరకు అన్న కూడా వచ్చి ఓటేసి పోయిండు గిట్లా. కానీ ఒక్క ఓటింగ్ కోసం పోలింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిండ్రంటే నిజంగా చాలా గ్రేటే కదా. అవు మరి రూల్స్ ప్రకారం చేయాల్సిందే. చూసిండ్రు కదా పబ్లిక్, ఓటంటే ఎంత విలువైనదో. మన ఓటుతోని మన తలరాతలను మార్చుకునుడే కాదు, లీడర్ల తలరాతలను కూడా మార్చచ్చు. గంత పవర్ ఉన్నది మన ఓటుకు. గంత విలువైన ఓటును పైసలకు అమ్ముకోకుండా దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. మరి ఏమంటున్నాం? వామ్మని గిన్నెల కోసం చిన్నగా కొట్టుకుంటలేరు కదా, బొక్కల కోసం కుక్కలు కదా ఎగబడ్డట్టే చేసిర్రు. అగో చూసిర్రు కదా, ఒక పక్క టేబుల్ అని కూలిపోతున్నా కూడా లెక్క చేయకుంటేనే పిల్లెట్లు తెచ్చుకునే పళ్ళెపడ్డరు ఆడున్నోళ్ళందరూ. మరి ఇదేదో లగ్గాల కాడ పెట్టే డిన్నర్లో జరిగింది అనుకునేరు. కాదు బిజినెస్ కోసం పెట్టుబడులు పెట్టే మీటింగ్ కాడ జరిగింది ఇది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరు మీద మధ్యప్రదేశ్ భోపాల్ కాడ 2 వద్దుల కాడ నుంచి మీటింగ్లు అవుతున్నాయి. ఇక రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కంపెనీల గురించి మాట్లాడుకునే మీటింగ్లా తినే గిన్నెల కోసం ఫైటింగ్ చేసిర్రు. గిట్లా ఆడిపోయిన జనాలు కొందరు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరి పానం అంతా తిండి మీదనే కొట్టుకున్నట్టున్నది. ఎన్ని రకాల ఐటెంలు పెట్టిర్రో, చికెన్ ఎంత పెట్టిర్రో, మటన్ ఎంత పెట్టిర్రో, మళ్ళీ అటెనక దొరుకుతాయో లేదో అని గీ తీరుగా ఎగబడ్డారు. గిసొంటి జనాలను చూసిన ఇన్వెస్టర్లు కూడా ఎంత పరిశాన్ అయ్యిర్రో కదా. ఒక్క పూట తిండి కోసమే గీ తీరుగా కొట్టుకుంటున్నారంటే వీళ్ళ రాష్ట్రంలో ఎంత కరువు ఉన్నదో. అసలు పెట్టుబడులు పెట్టి ఆగమయ్యాకంటే సప్పుడు చేయక ఊకునేదే నయం అని అనుకున్నారు కావచ్చు వీళ్ళని చూసిన ఇన్వెస్టర్లు అందరూ. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ ముచ్చట కూడా చెప్పేసిన. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.